మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆల్రెడీ వాళ్ళ క్రెడిట్ కార్డ్ తో బిల్ కోసం నాకు ఫోన్ చేశారు. నేను ఒకటే అడిగాను వాళ్ళకు, క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ అంటే మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగాను. స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు, 3 సంవత్సరాల నుంచి మాకు యూపీఐ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను, వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఐ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి మా దగ్గర లేదని సమాధానం చెప్తారు. నేను అడిగాను కూడా అక్కడ ఏమైనా కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని రాసింది ఉందా అని కూడా అడిగా ఫోన్ లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా వాళ్ళకి ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా అని కూడా చెప్పారు. అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ లొల్లి అవుతుందని చెప్పి నేను వచ్చిన. నేను అడిగితే కూడా నాకే ర్యాష్ గా సమాధానం చెప్తున్నారు. హాస్పిటల్ వాళ్ళకి నార్మల్ పేషెంట్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థమైతలేదు వాళ్ళది. వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు. పాపం వాడికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తెగింది, వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం, ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు, ప్రాపర్ ఉండాలి. మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటారు. వచ్చే పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్? మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి. కానీ వీళ్ళు అటువంటి కేసులు ఎమర్జెన్సీ కేసులు కింద పడ్డాడు, వీడికి కట్ అయింది, అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు మూకేసారంటే ఇంత దౌర్జన్యమైన హాస్పిటల్ ఇది. మేము అడిగినా మాకే ర్యాష్ గా మాట్లాడుతూ మాకే సమాధానం కరెక్ట్ చెప్తలేరు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నామని తన్నీరంట లోపల తీసుకుపోయి డోర్ లైసి కొట్టిరంట. ఇద్దరు ముందు మా వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి డోర్ లైసి కొట్టిరంట లోపల. గారిని పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అడుగుతున్నా, దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. చర్యలు తీసుకుంటేనే మంచిది, లేకపోతే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. కంపల్సరీ ధర్నా చేస్తాం. యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రథమ చికిత్స కోసం తీసుకొస్తే 300 రూపాయలు కట్టడం జరిగింది. కట్టినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని చెప్తే క్రెడిట్ కార్డు ఉంది, ఆ క్రెడిట్ కార్డు స్వైప్ చేయండి అని చెప్పినప్పటికీ క్రెడిట్ కార్డు చెల్లదు, డబ్బులు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడంతో కొద్దిగా మా వాళ్ళే ర్యాష్ కావడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు సంజాయించినటువంటి స్టాఫ్ దురుసుగా ప్రవర్తించి పృథ్వీ అనే యువకునిపై బలంగా కాలుతో తన్నడం జరిగింది. దీంతో అంతేకాకుండా అది తెలుసుకున్నటువంటి చికిత్స పొందుతున్న వ్యక్తి ఏదైతే కుట్లేసినటువంటి కుట్లను కూడా పీకేసి ఆయనను కూడా తీవ్రంగా దాడి చేసాడు. ఇట్లాంటి యాజమాన్యం కాపాడాల్సినటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఉన్నారో ఇట్లా రాక్షసంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. దయచేసి అపెక్స్ హాస్పిటల్ పైన ఖచ్చితంగా డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాడి చేసినటువంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి వాళ్ళను ట్రీట్మెంట్ చేయకుండా దాడి దెబ్బతిన్నటువంటి వ్యక్తిని ఇంకా హింసించి హాస్పిటల్ మొత్తం కూడా మీరు చూడొచ్చు, బౌండరీలో మొత్తం కూడా హాస్పిటల్ రక్తంతో నిండిపోయి ఉంది. అయినప్పటికీ ఇంకా తీవ్రంగా హాస్పిటల్కి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపైన దాడి చేయడమే పనిగా పెట్టుకొని యాజమాన్యం ప్రయత్నం చేసింది. వారిపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా దాడి చేసిన వ్యక్తి పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, హాస్పిటల్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.